ప్రియదర్శిని భూమి ఫ్రెండ్ కాబట్టి తను అలాగే రియాక్ట్ అయి ఉంటాడు. అంతకు మించి వేరే ఉద్దేశం ఉండి ఉండదు. నువ్వు అనవసరంగా తప్పుగా అపార్థం చేసుకుని మీ ఇద్దరి మధ్య మనస్పర్ధల్ని పెంచుకోకండి. మీరు కలిసి ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. అదే మీరు ఇలా ఉంటే మేమెలా ఆనందంగా ఉంటాం చెప్పండి? శంకరం చెప్పినట్టు నీ భర్త నీకు ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయం నీలో ఉండొచ్చు. కానీ ఆ భయం ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఓహో, మీరందరూ ఒకటి, నేను మాత్రం ఒక్కదాన్నేనా? కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రియదర్శిని మాత్రం కరెక్ట్ కాదు. ఏదో ఒకరోజు మీరే నా మాట నిజమని ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలుసుకుంటారు. ఆ క్షణాన అప్పుడు నేను మాట్లాడతాను. ఆ రోజు నేను మాట్లాడే విధానం ఇలా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఏంటి సుహాసిని, అసలు మీరు ఏం చేస్తున్నారు? మీకైనా అర్థమవుతుందా? అసలు మీరు బయటికి ఎందుకు వెళ్ళారు? మీ వెనక బావగారు ఎందుకు వచ్చారు? బయటికి వెళ్లే ముందు ఒక్క మాట అయినా మాకు చెప్పాలనిపించలేదా? ఈ ఇంట్లో ఎప్పుడు ఏ గొడవలు జరుగుతాయో అని అనుక్షణం భయపడుతూనే ఉన్నావు. ఇప్పుడు మీరు చెప్పా పెట్టకుండా వెళ్లారు. బావగారు మీ వెనకాలే వచ్చారు. చూశారుగా అలేఖ్య ఇంట్లో ఎంత పెద్ద రచ్చ చేసిందో. అసలేమైంది? ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె దగ్గర నొప్పొచ్చింది. అలాగే ఆయాసం ఎక్కువై దగ్గొచ్చింది. ఊపిరి ఆడలేదు. చూస్తే టాబ్లెట్స్ అయిపోయాయి. అందుకే టాబ్లెట్స్ తెచ్చుకుందామని నేను బయటికి వెళ్ళాను. నీకు హెల్త్ బాగలేనప్పుడు ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చేవాడిని. పెద్దగా సీరియస్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. అదే సీరియస్ అయి ఉంటే అప్పుడు కూడా ఇలాగే చెప్పకుండా ఉండేదానివా? ఏంటి పిచ్చి పని? మీకు చెప్దామని అనుకున్నాను, కానీ ఆ సమయంలో మీరు నిద్రపోతూ ఉంటారు. పాప మీ పక్కనే ఉంటుంది. శబ్దమైతే పాప లేస్తుందని, నన్ను ఆ పరిస్థితిలో చూసి పాప భయపడుతుందని, బాధపడుతుందని నేను మీకు చెప్పకుండా టాబ్లెట్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. కానీ అంతలో రాఘవ నన్నెప్పుడు చూశాడో తెలీదు. తను నన్ను చూసి నా వెనకాలే వచ్చాడు. వచ్చి నన్ను నిలదీశాడు. రాఘవ్కి నిజం తెలిసిపోయింది. ఏం చెప్పారు? బావగారికి ఏం చెప్పారు మీరు? రాఘవ మాటలు వింటుంటే నా వల్ల కాలేదు. అంటే అన్నయ్యకి నీ ఆరోగ్యం బాగలేదని చెప్పేశావా? లేదు మాధవ్, చెప్పలేదు. రాఘవ్ ఇప్పటికీ నా మీద కొండంత ప్రేమని తన గుండెల్లో దాచుకునున్నాడు. ఇన్నేళ్ల తర్వాత తన ముందు కనిపిస్తున్న నేనే అని తెలిసిన తర్వాత మీ అన్నయ్య ఒక్కసారిగా తన ప్రేమను మొత్తం కన్నీళ్లలో చూపించాడు. తను నన్ను ఇంకా అంతలా ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత తనకి నేను నిజం చెప్పలేకపోయాను. నిజం చెప్తే రాఘవ్ తట్టుకునే పరిస్థితిలో లేడని నాకు అర్థమైంది. అందుకే నేను రాఘవ్కి నా ఆరోగ్యం బాగోలేదన్న విషయం చెప్పలేదు. మరి పాప గురించి చెప్పారా? లేదు భూమి, పాప గురించి అస్సలు చెప్పలేదు. మీరు కూడా రాఘవ్కి పాప విషయం కానీ అలాగే నా ఆరోగ్యం విషయం కానీ చెప్పకూడదు. అదేంటి సుహాసిని గారు, ఎందుకు చెప్పొద్దంటున్నారు? అన్నయ్యకి ఇప్పుడు మీరెవరో తెలిసిపోయింది. అలాంటప్పుడు మీకు ఆరోగ్యం బాగలేదని చెప్తే ఏమవుతుంది? ఎందుకు చెప్పొద్దంటున్నారు? అంతేకాకుండా ఇప్పుడు మేము నిజం దాచినా
నీ ఆరోగ్యం బాగలేదని పాప మీ బిడ్డే అని అన్నయ్యకేదో ఒకరోజు తెలుస్తుంది.